అంటేనే కలర్ఫుల్ సెలబ్రేషన్స్, భక్తి ఉత్సాహం కలగలిసిన వేడుక. 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వారి దాకా అందరినీ అట్రాక్ట్ చేసే డాన్స్. దసరా సందర్భంగా గుజరాతీలు దాండియా, గర్భ నృత్యాలతో అమ్మవారిని కొలుస్తారు. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. మట్టి కుండలో దీపాన్ని ఉంచి దాన్ని దుర్గాదేవి పటం ఎదుట పెట్టి నవరాత్రులు మొదలు పెడతారు. అలా ప్రతిష్ఠించిన గర్భాదీప్ ఎదుట 9 రోజులు ప్రత్యేకమైన శైలిలో నృత్యం చేస్తారు. దీనినే గర్భ నృత్యంగా పిలుస్తారు. ఈ 9 రోజులు ఉపవాస దీక్షతో అమ్మవారిని పూజిస్తారు. మనిషి శరీరం కుండలాంటిదని, అందులో జ్యోతి రూపంలో వెలుగుతున్న ఆత్మ దైవ స్వరూపమని చాటి చెప్పేదే గర్భ అని వారి నమ్మకం. గుజరాత్ పడచులు ఆడే దాండియా ఆటకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. కోలాటాలతో సరదాగా లయబద్ధంగా సాగిపోయే దాండియా నవరాత్రులకు మరింత వన్నె తెస్తాయి. దుర్గాదేవికి, మహిషాసురుడికి జరిగిన యుద్ధానికి ప్రతీకగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అలాగే శ్రీకృష్ణుడు గోపికలతో దాండియా రాసాడినట్టు చెబుతారు. నవరాత్రోత్సవాల్లో అమ్మవారికి హారతికి ముందు దాండియా ఆట ఆడతారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ముందు నృత్యం చేస్తే ఆమె ఆశీస్సులు తమ వెంట ఉంటాయని గుజరాతీలు, మార్వాడీలు నమ్ముతూ ఉంటారు. గర్భాతో పోలిస్తే దాండియా ఆడడానికి కాస్త క్లిష్టంగా అనిపించినా చూడ్డానికి మాత్రం చాలా ఇష్టంగా కనిపిస్తుంది. జతలు జతలుగా దాండియా కర్రలతో వృత్తాకారంలో లయబద్ధంగా తిరుగుతూ ఆడతారు. దాండియా అనేది వన్ ఆఫ్ నా ఫేవరెట్ ఫెస్టివల్ అండి. 9 days చక్కగా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ వేసుకొని లేట్ నైట్ దాకా డాన్స్ చేసి డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నవరాత్రి ఫుడ్స్, అంటే నవరాత్రి 9 daysలో వెజిటేరియన్గా ఉండి ఆ వెజిటేరియన్ కూడా నాన్ గార్లిక్, నాన్ ఆనియన్ స్టఫ్ని తిని రిలీజ్ చేయడం, ఇట్స్ రియల్లీ అ గుడ్ ఎక్స్పీరియన్స్. డోల్, తప్పెట వాయిద్యాల సద్దులు అబ్బాయిలను గాల్లో ఎగిరేలా చేస్తే వారి ఆటలకు మరింత కిక్కునిచ్చేలా ఆడవాళ్లు దాండియాతో అలరిస్తారు. చిన్న పెద్ద, ఆడమగ తేడా లేకుండా అందరూ ఇందులో ఉల్లాసంగా పాల్గొంటారు. नवरात्रि एक ऐसा फेस्टिवल है जहां 9 दिन हम काफ़ी सारा एंजॉयमेंट करते हैं, गरबा डांडिया खेलते हैं. यूजुअली पहले गुजरात में फेमस था ये सब, बट अभी हैदराबाद में काफ़ी ट्रेंड है और सबसे बेस्ट नवरात्रि हमारी होने जा रही है दिलदार डांडिया. తెలంగాణలో 9 రోజులు చేసుకునే బతుకమ్మకు, నవరాత్రి గర్భాకు చాలా దగ్గర పోలికలున్నాయి. తెలంగాణలో బతుకమ్మను పూజించినట్టే గుజరాతీలు గర్భాదీపు ఉంచి దుర్గాదేవి పూజ చేస్తారు. అయితే సంప్రదాయపరంగా లభించిన ఈ నృత్యానికి సినిమా పాటలు నేపథ్యంగా ఉండటం సరికాదు. ఈ నృత్యాలు చేసే సమయంలో గుజరాతీ సంప్రదాయ దుస్తులు వేసుకుని చేస్తారు. ఆడవాళ్లు చనియా చోళి, మగవాళ్లు చోర్నో కేడియా ధరిస్తారు. అద్దాలు, గవ్వలు, కచ్ వర్క్తో జిగేల్మనే వీరి దుస్తులు నృత్యానికి మరింత అందాన్ని జోడిస్తాయి. స్త్రీలు తలపై దామిని, నడుముకి కమర్ పట్టా, జూడా, బాజుబన్, పురుషులు మెడలో హాసిడి, చేతికి కడా లాంటి సంప్రదాయ ఆభరణాలు ధరిస్తారు. కన్నుల పండుగగా కనిపిస్తారు.